संसार करना सदा भजन में रहना, संसार करना सदा भजन में रहना। एक दिन सेड़ा आती न घोड़ा, एक दिन सेड़ा आती न घोड़ा, एक दिन पैदल जाना रे। संसार करना सदा भजन में रहना, संसार करना सदा भजन में रहना। एक दिन काया माँ कनु पेड़ा, एक दिन काया माँ कनु पेड़ा। నారాయణమ్మ ఈ పేరు ఎంతో మందికి సుపరిచితమే. జిహెచ్ఎంసి కార్మికురాలైనా కూడా తన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకుంది, చాలా మందికి సుపరిచితురాలు కూడా. సో దీంతో పాటు ఆమె దాదాపు గత 22 ఏళ్లుగా కూడా జిహెచ్ఎంసి కార్మికురాలుగా వర్క్ చేస్తూ ఉంది. రోడ్ నెంబర్ 12లో ఉదయం పూట వస్తే ఆమె ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆమెకు కూడా ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి కూడా ఆహ్వానించారు. దాంతోపాటు ఈసారి జాతీయ కర్మచారి అవార్డు కూడా దక్కింది. ఇట్లా అనిపిస్తుంది ఆ మాటల్లోనే విందాం. నాకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. నేను పొద్దుగా లేచి రాత్రి పూటనే వండుకుంటా ఇంట్లో. పొద్దున్న 5:30కి ఇన్నే ఉంటా. ఇక అందరు వాళ్ళు లేవకముందే నేను వస్తా. వాళ్ళ ఇంట్లో ముందర వాళ్ళు లేవకముందే వాళ్ళు వండి ఉండగానే వాళ్ళ ఇంట్లో ముందర శుభ్రంగా చేసి పెడతా. వాళ్ళు కార్లకి వెళ్ళి దిగితే అలా కాలుకు మన్నంటకుంటా చేస్తా నేను. అమ్మ నా పరిస్థితి అది బిడ్డ, నేను పని చేయాలి, పనిని పూజించాలి, పనే దేవుడు, పని లేకుంటే అన్నం లేదు, పని చేస్తేనే పైసలు వస్తాయి, పైసలు వస్తేనే అన్నం తింటాం, అన్నం తింటేనే దేహం ఉంటుంది, దేహం ఉంటేనే అన్నీ తెలుసుకుంటాం. ఢిల్లీకి పోతాము, గల్లీకి పోతాము, ఎక్కడైనా పోతాం ఈ దేహం ఉంటే. ఈ దేహం లేకుంటే ఎక్కడ పోతాం బిడ్డ? అంతటా ఉన్నది పరమాత్మ, అది పోలేదు కదా. దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు పరమాత్మకు. మనము మానవులం కాబట్టి మన లోపల జీవుడు పరమాత్ముడు ఉన్నాడు, జీవేశ్వరుల కలియిక ఉంది కాబట్టి మనం అన్నీ తెలుసుకునే కెపాసిటీ తెలివి గురుమూర్తి ఇచ్చిండు మనకు. అందుకు ఈ దేహం ఉండాలంటే అన్నం తినాలి, అన్నం తినాలంటే అన్నం వేడికేలు వస్తుంది, పని చేయాలి, పని చేస్తే పైసలు వస్తాయి, అన్నం తింటాం. ఎప్పుడు పెళ్ళయింది మీకు? మీ ఫ్యామిలీ ఏమేమి చేస్తూ ఉంటారు? నా పెళ్లి జోలి నాకు తెలియదు బిడ్డ, నాకు గుర్తే లేదు. చిన్నగా ఉన్నప్పుడు చేసిరు కొడుక. పెళ్లి చేసి పెళ్లి పిల్లలు సంకలు వేసుకొని పోయిరు. అది ఉంటుంది పళ్ళకి, ఇప్పుడు లేదు పాలిక. అలా తీసుకొని ఎత్తుకొని పోయిర్రు, ఇక్కడిద్దరు అక్కడిద్దరు బట్టి. పెళ్లి పెద్దగా జాస లేదు కొడుక, నాకు చిన్నగా ఉంటి. 9 ఎంతమంది బిడ్డలమ్మా? ఏమేమి చేస్తూ ఉంటారు? నేను ఒక బిడ్డ, ఒక కొడుకు బిడ్డ నాకు. ఇక వాళ్ళు నా బిడ్డ నా లేకనే పని చేస్తుంది. నా కొడుకు లారీ డ్రైవర్ బిడ్డ. ఇక లారీ మీద ఎక్కడ పడితే అక్కడనే పోతాడు. ఇల్లు లేదు నాకు. నా ఇల్లు గవర్నమెంట్ ఇస్తే దానం నాగేంద్ర, మావిడి నరసింహరావు లోకల్ లీడర్లు గుంజుకురు, ధ్వంసం చేసిరు. జాగ ఎక్కడ పోలే ఉంది కానీ నన్ను కూలగొట్టేసిర్రు. కరెంటు మీటర్లు 2 సార్లు ఇల్లు కాలబెట్టిర్రు. నాకు రేషన్ బియ్యం లేవు బిడ్డ. రేషన్ కార్డు తెలంగాణ వచ్చిందంటే పోయింది, అన్నీ పోయినాయి, ఏం లేదు. అయినా నేను భగవంతుని నమ్ముకొని ఇక ఈ పని నమ్ముకొని బతుకుతున్నా. అందుకు మా అమ్మ పెట్టింది బిడ్డ ఈ పని. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఓకే అమ్మా. సో చాలా వరకు జిహెచ్ఎంసి కార్మికురాలు కంటే పాటలు పాడే నారాయణమ్మని అంటేనే చాలా మందికి ఎరక. సో ఎప్పటి నుంచి పాటలు పాడుతారు మీరు? చిన్నప్పటి నుంచి బిడ్డ. మా నాయన మంచి భక్తుడు, మా నాయన గురుభక్తుడు, ఆయన పంతులు. మరి భారతము, భాగవతము, రామాయణం ఆటలాడి నాటకాలు వేసి నేర్పించే పంతులు మా నాయన. పెద్ద రాజకీయ నాయకుడు కూడా. ఏ రాజకీయం అంటే కమ్యూనిస్ట్ పార్టీ. మా నాయన 60 ఏళ్ళ 70 ఏళ్ళ కింద మంచి లీడర్ మా నాయన. అయినా మా నాయనదే వచ్చింది బిడ్డ నాకు. మళ్ళీ నేను నా పెళ్ళైనాక తీర్థయాత్రలోనే తిరిగిన, పనులు చేసినాం, దేశాలు తిరిగి ఒడ్డరోళ్ళం బిడ్డ. మేము బావులు తవ్వినాం, లెవెల్ పనులు చేసినాము, ఇండ్లు కట్టినాం, తెట్టెలు కట్టినాం, రాతిగోడలు పెట్టినాం, అన్నీ చేసినాం. మళ్ళీ వ్యవసాయం కూడా ఉండే మా అమ్మలకి, వ్యవసాయం కూడా చేసిన నేను. అన్నిట్లల్లో నాకు అన్ని రంగాలల్లో ప్రవేశం ఉంది నాకు. అయితే ఇప్పుడు నాకు నా భర్త చనిపోయిన తర్వాత నా పిల్లలు వేయించుకోవాలని మా అమ్మ నాకు ఈ పని పెట్టింది. మా అమ్మ చేసేది చాలా ఇండ్లు లేవు బిడ్డ. మా అమ్మ చేసినప్పుడు అడవి, వాళ్ళు మెయిన్ రోడ్డు, ఈ ఒక్క ఇల్లు అక్కడొక్క ఇల్లు ఉంది, ఇల్లు కట్టనే లేదు ఇంకా. ఇవన్నీ ఆమె చేసిన తర్వాత నేను మా అమ్మ కలిసి 3 ఏళ్ళు చేసినాక నాకు పెట్టింది మా అమ్మ. నేను చేయబట్టి కూడా 22 సంవత్సరాలు నాన్న ఈ పని చేయబట్టి. నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ, ఆనందంగా ఉంది. ఆనందం అంటే ఏం ఆనందం? మామూలు ఆనందం కాదు, ఏదో వచ్చిన పోయినని. బ్రహ్మానందం పరమసుగితం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అటువంటి ఆనందం నాకు ఆ పరమాత్మ, ఆ గురుమూర్తి, ఆ శ్రీరామచంద్రుడు కలిగించి, చేయి బిడ్డ ఈ పనిలోనే ఉన్నా నేను, ఈ పనే పరమాత్మ, ఈ పనే అన్నం పెడుతుంది, ఈ పనే దేవుడు అని చేపిస్తున్నాను. సో మీరు పాటలు పాడుతున్నప్పటి నుంచి కూడా చాలా మెంబర్స్ పెద్ద పెద్దోళ్ళు మిమ్మల్ని పిలిచిరు, సన్మానాలు చేసిరు. సో ఎట్లా అనిపిస్తుండే? నువ్వు వచ్చినావు కదా, పోలీసు కమిషనర్ పిలిచినప్పుడు అంజన్ కుమార్ సార్,
ఎంతమంది పోలీసు వాళ్ళు ఆ సార్లు పిలిచినందుకు, నాకు సన్మానం చేసినందుకు, నన్ను చాలా ఆప్యాయతగా చూసినందుకు ఆనందంగా ఉంది బిడ్డ. చాలదా ఈ జన్మకు, ఇంకేం కావాలి తల్లి? సో ఈ జాతీయ అవార్డు కూడా వచ్చింది కదా, సో ఎప్పుడు మీకు చెప్పారు ఇట్లా అవార్డు వచ్చింది, ఎప్పుడు తీసుకెళ్తున్నామని? నాకు తెలియదు బిడ్డ. నాకు జాతీయ అవార్డు, కర్మాచార్య జాతీయ అవార్డు వచ్చిందని నాకైతే తెలియదు. అక్కడి నుంచి మరి ఇక్కడి నుంచి మహాత్ములు ఎవరో జిహెచ్ఎంసీలో పోలీస్ శాఖ వాళ్ళు రాసి పంపొచ్చు, పంపంది అయితే రాదు. ఎవరు పంపినరో తెలియకుండా వచ్చింది నాకు. ఇక్కడనేమో తెలిసి వచ్చింది, గవర్నర్ మేడం దగ్గర ఇట్లా పోతున్నావమ్మని నాకు చెప్పిరు. జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటే చెప్పింది నాకు. వాళ్ళు కూడా పిలిచిరు, డిపార్ట్మెంట్ ముందు పిలిచి సన్మానం చేసినాక పోలీసు వాళ్ళు పిలిచిరు. ఆ తర్వాత ఇది టీవీలల్లా మరి పేపర్లలో మోగిన తర్వాత నాకు తెలుసు బిడ్డ. నాకైతే తెలియదమ్మా. 10-12 రోజులకు సార్ వచ్చి, ఎమ్మెల్యే సార్, చెన్నూరు ఎమ్మెల్యే సార్ వచ్చి నాకు సన్మానం చేసినాక ఆయన సంతోషపడ్డాక నాకు తెలుసు. కానీ రెడీగానైతే ఉండురమ్మా, మీకు వచ్చింది అయితే ఎక్కడ పోదమ్మా, రాకపోదని చెప్పిరు బిడ్డ. ముందు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినావా? ఇదే మొదటిసారా అమ్మ? నేను వెళ్ళిన అంటే ట్రైన్లో వెళ్ళినాం, మేము యాత్రలు తిరిగినప్పుడు వెళ్ళినాం. అయోధ్య చూసినాం, శ్రీలంక చూసినాం, రామసేతు చూసినాం, హరిద్వార చూసినాం, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్, కాశీ, త్రయ, మయా, గయా, మొత్తం దేశం అంతా తిరిగి 18 ఏళ్ళు యాత్రలు తిరిగినాం. నేను నా భర్త, నా పిల్లలు కాకముందు నుంచి తిరిగినాం. నా పిల్లలు ఇంత బాగా పెద్ద అయిన దాకా తిరిగినాం. ఇక ఆ తర్వాత గురుబోధ తీసుకున్నాం. ఆ గురుబోధ తీసుకున్నాక ఇవి గింతే కదా, రాతి బొమ్మల ఎదురు రాసులు అన్నంబు తినుమన్న యారవుతూ తినదురన్న, తినటి వాడవు నీవు తిమలంబు చెందేవు, కనలేవు నీలోన కమలములను, సిద్ధప్ప రచించే సిరిలు వెలియా వినుడి మాయప్ప, సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప, కవి కుప్ప కనకమప్ప అన్నాడు. రాయి ముందర పెడితే విగ్రహానికి బాగున్నవా అమ్మ అంటాడా? తిరుపతి వెంకటేశ్వర్ల తానికి పోతున్నాం కొడుక, అమ్మ ఏమమ్మ బాగున్నావా అంటాడా బిడ్డ? మన తల్లికి అన్నం పెట్టాలి, మన తండ్రికి పెట్టాలి, మన ఇతసుత బాంధవులకు పెట్టాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పరమాత్మ అంతటా ఉన్నాడు, ముళ్ళుగుచ్చే సందు లేకుండా నిండి నిమిడి కృతమై ఉన్నాడు. ఆయన పలకడు, కానీ పలికటి వాళ్ళకి అన్నం పెట్టాలి, ఆప్యాయతగా పలకరియాలి. బాగున్నావా అమ్మ, జ్వరం వచ్చిందా, నీకేమైంది తల్లి, కూర్చో, నిలవాడు. తల్లికి తండ్రికి రోగం వస్తే కొడుకు బిడ్డ పలకరిస్తే సర్వరోగ నివారిణి. వాళ్ళని పలకరియక అన్నవాటు అని బాగున్నావా అమ్మ నాయన అనుకుంటే రోజు చంపుతురు బిడ్డ. తల్లిదండ్రులను కనుక్కున్న పాపానికి కర్మ చేసి 9 నెలలు మోసి కన్నందుకు వాళ్ళని రోజు చంపుతురు బిడ్డ, కొడుకులు బిడ్డలు. కానీ అట్లా కాకుండా మంచిగా తల్లిదండ్రిని గౌరవించాలి. అమ్మని అమ్మ అనాలి, నాయనని నాయన అనాలి, మమ్మీ డాడీ మర్చిపోవాలి. ఇది కొడుకు అన్నది అమ్మా, ఇది బిడ్డ. మొత్తంగా ఢిల్లీ వెళ్తున్నారు అంటే మామూలు వాళ్ళకు, పెద్ద వాళ్ళకు కూడా దక్కనే అవకాశం మీకు దక్కింది. సో ఎట్లా? దయ బిడ్డ, ఆ గురుమూర్తి దయ, మీలాంటి మీడియా వాళ్ళ దయ. మీడియాది ఎక్కువ, గురుమూర్తి తర్వాత మీడియానే. నాకేం తెలుసు బిడ్డ, గల్లీలో పనిచేసేదాన్ని, ఢిల్లీ ఏం తెలుసు, ఆఫీసులో ఏం తెలుసు నాకు. ఇక్కడ చేస్తున్నా, ఎవరైనా చూసి జరగమ్మా దుమ్ము వస్తుందని అంటారు, అనరా అమ్మ? కానీ నాకు ఢిల్లీ నుంచి అవార్డు వచ్చిందని నాకైతే తెలియదమ్మా. తెలియకుండా వచ్చింది, అది నిజమో కాదు అనుకున్నాక ఈ కార్డు చూసినాక తెలిసింది. కాగితం అక్కడి నుంచి టికెట్ ఉంటుంది కదా, అది బుక్ చేస్తారు, అది తెలుసు. చాలామంది పిలిచారు బిడ్డ నన్ను. రేవంత్ రెడ్డి సార్ బస్సు టికెట్, ఫ్రీ బస్సు టికెట్ నాకే ఇచ్చిండు అమ్మ. చాలామంది పిలిచిర్రు. నాకు మొన్న స్వామి వివేకానంద స్వామి జయంతి రోజు మంచి పురస్కారం, మంచి సన్మానం, మంచి అవార్డు కూడా ఇచ్చిర్రు నాకు. అక్కడ కుక్కటిపల్లిలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గౌరవించారు. ఎక్కడ పోలీసు వాళ్ళు గౌరవించారు. ఎక్కడ పోయినా రవీంద్ర భారతిలో పాట కూడా నాకు ఇచ్చిర్రు బిడ్డ, పాడిన. పువ్వుల వనమున పూషిన బ్రహ్మము గౌరీదేవిగా పుడమికి చేరెను, ఎర్రని కుంకుమ తీసుకురారే, తీరు తీరులా పూలను పేర్చరే, ధూపదీపము హారతీయరే. సో చూస్తూ ఉన్నాం కదా, జిహెచ్ఎంసీ కార్మికురాలుగా గత 22 ఏళ్ల నుంచి కూడా తను రోడ్లు కూడా ఊడుస్తూ ఉంటుంది, రోడ్ నెంబర్ 12లో. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈసారి గణతంత్ర దినోత్సవంకి మన తెలంగాణ నుంచి సామాన్యురాలుగా వెళ్తూ జాతీయ అవార్డు అందుకున్న నారాయణమ్మ ఎంతోమందికి ఆదర్శమనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.